శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు గోచార రీత్యా మీ యొక్క రాశి ఫలితాలు అయితే ఈ విధంగా ఉండబోతున్నాయి. ఈ రోజున చాలా వరకు కూడాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులే ఎక్కువగా జరగబోతున్నాయి. అన్నింటా కూడాను మిమ్మల్ని ముంచేసేవారు శత్రువుల రూపంలో మీ చుట్టుపక్కల ఉండబోతున్నారు. మరి ముఖ్యంగా ఒక అమ్మాయి చేతిలో మాత్రం ఈ రోజున తులారాశి వారి జాతకులు మోసపోయే ప్రమాదం ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి. ఏమరపాటుగా ఉండవద్దు, అలాగే మొహమాట పడవద్దు. ఈ రోజున మీరు ఏది అనుకున్నా కూడాను వెంటనే అది చెప్పేయండి. అలా కాకుండా రెండవసారి ఏది ఆలోచించద్దు. మిమ్మల్ని మాయ మాటలతో మభ్యపెట్టే ఒక అమ్మాయి మిమ్మల్ని చాలా వరకు కూడా ఈ రోజున అనేక రకాలైనటువంటి ఉచ్చుల్లోకి నెట్టేసే ప్రయత్నం చేస్తుంది. మిమ్మల్ని మోసగిస్తుంది. ఈ రోజున ఆ అమ్మాయి చేతిలో మోసపోతారు. పరిస్థితులు ఈ విధంగా మార్పు చెందబోతున్నాయి. ఎందుకు అంటే గనక గ్రహ పరిస్థితి నీచంగా ఉండడమే ఇందుకు గల ముఖ్య కారణము. తులారాశి వారి జాతకుల యొక్క గోచార రీత్యా ఇలా జరగబోతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. అసలు ఎలా జరగబోతుంది, ఎటువంటి పరిస్థితుల్లో ఉండబోతున్నారు, ఏ అమ్మాయి మిమ్మల్ని ఈ రోజున మోసం చేయబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి వారి జాతకులు అందర్నీ తొందరగా నమ్మేస్తూ ఉంటారు. ఈ అవలక్షణం ఈ రోజున మిమ్మల్ని ఎన్నో రకాలైనటువంటి మానసిక చింతనలకు కారణమయ్యేలాగా చేస్తుంది. మీ జీవితంలో మీ వలనే ఈ రోజున ఇబ్బంది కలగబోతుంది. మీరు చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. లేనిచో వారి వలన మోసపోతారు. అది కూడా ఒక స్త్రీ చేతిలో ఈ రోజున అవమానం పొందబోతున్నారు. ఆ స్త్రీ మిమ్మల్ని మోసగించింది అనే బాధ మీకు ఎక్కువ అయిపోతుంది. మీకు కలిగిన నష్టం కంటే కూడాను నమ్మక ద్రోహం రీత్యా కలిగినటువంటి బాధే అధికమైపోతుంది. అది మిమ్మల్ని ఈ రోజున కృంగతీస్తుంది. ఏ విధమైనటువంటి పనులను చేయనివ్వదో. మీరు స్తబ్దుగా ఉండిపోతారు. ఈ రోజున ఆలోచనల్లో పడిపోతారు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఒంటరిగా ఉండడం బహు దుర్లభం. ఈ రోజున మీకు అనేక రకాలైనటువంటి ఆలోచనలు కూడా పరిణమిస్తూ ఉంటాయి. ఆ ఆలోచనల జోలికి పోవద్దు. ఒక స్త్రీ మోసంతో అంతా అయిపోయింది అని అస్సలు అనుకోవాల్సిన అవసరమే లేదండి. తులారాశి వారి జాతకులు ఎప్పుడైనా కూడాను చెడు వెనుక మంచి ఉంటుంది. పర్యవసానాన్ని భరిస్తాము, కానీ మనం ఎప్పుడూ జీవితంలో అదే ఉంటుంది అనుకోకూడదు. చెడుకి సంబంధించినటువంటి పరిస్థితులను జయించాలి అంటే గనక ఆత్మస్థైర్యం అధికంగా కావాలి. తులారాశి వారి జాతకులు మానసిక స్థైర్యంతో ఉండండి. ఈ రోజున మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీరు చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు. ఎదుటి వారికి సహాయం చేయాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని సార్లు పరిస్థితుల రీత్యా ఇబ్బందులు కలగవచ్చును. ఈ విషయం గుర్తు పెట్టుకోండి. ఈ రోజున మాత్రము స్త్రీ విషయంలో జాగ్రత్త. నూతనంగా పరిచయం అయ్యే స్త్రీల విషయంలో ఇంకా అప్రమత్తంగా ఉండండి. మీ జీవితంలో, ఉద్యోగ జీవితంలో సహోద్యోగులు ఎవరు ఉన్నా కూడా ఈ రోజున పని విషయంలో వారి మాటను ఆలకించవద్దు. సహోద్యోగులు అయినటువంటి ఈ స్త్రీ విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీకు అధికారం చేజిక్కనివ్వకుండా తాను చేజిక్కించుకోవడం కోసం ప్రత్యక్షంగా మీతో చాలా బాగా మాట్లాడుతూ పరోక్షంగా మీకు నష్టం కలిగే విధంగా ఈ రోజున మిమ్మల్ని మోసగిస్తారు. పని విషయంలో చాలా వరకు కూడాను వారితో గండం ఉన్నది. తస్మాత్ జాగ్రత్త.
తులారాశి వారి జాతకులు వ్యాపార జీవితంలో ఉన్న నూతన ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లిన ఏ రంగంలో ఉన్నా కూడా ఈ రోజున పరాయి స్త్రీలతో జాగ్రత్త, తెలిసిన స్త్రీలతో ఇంకాస్త జాగ్రత్త. ఎందుకంటే తెలిసిన వారే మనల్ని ఎక్కువగా మోసం చేయగలుగుతారు. వారి చేతిలోనే మోసపోయాము అనే భావన మనల్ని ఇంకా కృంగతీస్తుంది. డబ్బు ఏదైనా చేయిస్తుంది, అధికారం ఏదైనా చేయిస్తుంది. పరువు పలుకుబడి కోసం ఈ రోజున ఆ స్త్రీ మీతో మీ యొక్క జీవితంతో ఆటలాడుకుంటుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. 1కి 10 సార్లు చెప్తున్నా కూడా మీరు జాగ్రత్తగా ఉండకుండా ఏమరపాటుగా ఉంటే గనక భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. స్త్రీనే కదా అని చెప్పి మీరు చులకనగా చూడవద్దు. ఒక స్త్రీ రీత్యా రాజ్యాలు కోల్పోయిన రాజులు ఎందరో ఉన్నారు. లేదా స్త్రీనే అని జాలి పడవద్దును. వారు వారి యొక్క అవకాశాల కోసం, వారి యొక్క అవసరం కోసం ఎంతైనా చేయడానికి తెగిస్తారు. ఇప్పటి ఆధునిక యుగంలో ఆడవారిని తక్కువగా అంచనా వేయొద్దండి. వారు వారి యొక్క జీవితంలో ముందుకు వెళ్లడం కోసం ఎన్నో రకాలైనటువంటి పన్నాగాలు పన్నేందుకు సిద్ధంగా ఉంటున్నారు. ఈ రోజున నిరుద్యోగులు ఉద్యోగం కోసం వెళ్తే గనక, ఇంటర్వ్యూలో అయితే గనక పరాయి స్త్రీలతో మాట్లాడవద్దు. వారికి ఉద్యోగం కోసం మిమ్మల్ని మీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి తులారాశి జాతకులు మీ యొక్క నిర్ణయాలు మార్పు చేసుకోవద్దు. అందులోన సహోద్యోగులు చెప్పినటువంటి స్త్రీల మాటలతో ఈ రోజున అస్సలు ఏకీభవించొద్దు. ఇక వ్యాపారస్తులు అయితే గనక మీ యొక్క వ్యాపార భాగస్వామి విషయంలో కానీ, లేకపోతే గనక మీ కింద పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ రూపంలో కావచ్చు, ఎవరి రూపంలో అయినా కావచ్చును, తెలిసిన స్త్రీ, మీకు బాగా పరిచయం ఉన్న స్త్రీ, ఆ స్త్రీనే ఈ రోజున మిమ్మల్ని మోసగిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్త. భిన్నాభిప్రాయాలు కలిగి ఉండవద్దు. ఎప్పుడూ కూడాను ఈ రోజున కన్ఫ్యూజన్ స్టేజ్ లో అస్సలు ఉండదు. ఏది అయినా కూడాను 1కి 10 సార్లు ఆలోచించండి. నిర్ణయం తీసుకున్నాక ఎవరో చెప్పారు అని చెప్పి నిర్ణయాన్ని మాత్రం మార్పుదల చేసుకోవద్దు. ఈ రోజున మీరు అందరి విషయంలో కాస్త కఠినంగా ఉండడమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున సరదాగా కాలక్షేపం చేసే రోజు అస్సలు కాదండి. మీ జీవితానికి చాలా వరకు కూడా ఈ రోజు ముఖ్యమైన రోజు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కావునే ఈ రోజునే వారు మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు. మీ యొక్క నిర్ణయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరి మాట ఆలకించవద్దు. కుటుంబ సభ్యులైనా, స్నేహితులైనా, సన్నిహితులైనా, బంధుమిత్రులైనా ఎవరు ఏది చెప్పినా కూడా ఆలకించవద్దు. ముఖ్యంగా ఎవరైనా స్త్రీలు చెప్పినా కూడాను ఆలకించవద్దును. వారు అంటే మీకు ఎంతో గౌరవం ఉండవచ్చును. ఈ రోజున వారికి తెలియపరచండి. ఎవరు ఏది చెప్పినా కూడాను నేను ఆలకించను అంటూ ముందుగానే చెప్పండి. అప్పుడే మీకు వారికి మధ్యన ఉన్నటువంటి బంధానికి ఏ విధమైన పగుళ్లు ఏర్పడకుండా ఉంటాయి. ఈ రోజున మీ యొక్క మనస్తత్వము అందరికీ నచ్చకపోవచ్చును, కానీ మీకు నష్టం కలగకుండా మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులకు ఈ రోజు ఎలా ఉండబోతుందో, ఎటువంటి పరిస్థితి కలగబోతుందో. ఆడవారి విషయంలో జాగ్రత్త, లేకపోతే మోసగిస్తారు. మీలో ఉన్న సలక్షణం ఏమిటంటే అందరూ మనవారే అని అనుకుంటారు, కానీ అందరూ అలాగే అని అనుకోరు అనే విషయం ఈ రోజున అవగతం చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులు ఈ రోజున ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. భగవంతుని అనుగ్రహం కోసం నిత్యము శివారాధన చేయండి, మేలు చేకూరుతుంది.